హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి. అదేనండి, కొర్రలతో చేసిన డబుల్ బాయిలింగ్ పద్ధతిలోని కొర్ర అన్నం, అలాగే పప్పు బూడిద గుమ్మడికాయతో కూరండి. బూడిద గుమ్మడికాయ వేసి మనం పప్పుని ఎలా చేశానని చూపిస్తానండి. మనం ఆనపకాయ, టమాటా, సొరకాయ అన్నీ ఇలా బీరకాయ పప్పు అలా వండుకుంటాం కదా, అలాగే నేను గుమ్మడికాయ పప్పు చేశానండి. అలాగే కొర్రలతో అన్నం చేశాను. అయితే ఇవన్నీ ఎలా చేశాను అన్నది మీకు వివరంగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. అలాగే మనకి గుమ్మడికాయలో మంచి పోషకాలు ఉంటాయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. హార్ట్లోని వేస్ట్ కొలెస్ట్రాల్ని, బ్లడ్ని పలచబడడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ గుమ్మడికాయ. మామూలుగా మనకి గుమ్మడికాయని పిల్లలు తినమంటే తినరు కాబట్టి ఇలాగా కూరల్లో చేసి పెట్టొచ్చండి. చక్కగా అప్పుడు వాళ్ళకి తెలియదండి, సొరకాయ అనుకొని తింటారు. అయితే ముందు మనం రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రైస్ని అయితే మనం ముందుగానే 6 అలా నానబెట్టుకుంటే లేవంగానే మనం 11:30 ఆ టైంకి వండుకుంటే సరిపోద్దండి. మినిమం ఒక 4-5 గంటలు అయితే ముందు నానబెట్టుకుంటే మనకు సరిపోద్దండి. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలండి ఈ కొర్రలన్నానికి. అలాగే సాములు వదులకైతే ఒక 1/4 గ్లాస్ తక్కువ చేసుకుంటే సరిపోద్దండి. 1 గ్లాస్ తీసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇప్పుడు ఈ రైస్ని అయితే మనం ముందుగానే 2-3 సార్లు కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకుంటాం కదండి. తర్వాత మనం ఇలా ఎసరు పెట్టుకొని మరుగుతున్నప్పుడే ఇలా వేసుకుంటే రైస్ అన్నది మంచిగా పొడిగా వస్తుందండి. ఈ రైస్ ఉడికేటప్పుడు మనం కొబ్బరి నూనె కానీ గానుగ నూనె కానీ వేసుకుంటే అన్నం అంటుకోకుండా పొడిగా వస్తుంది. అలాగే కొంచెం టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటేనంటే అన్నంలోని మనకి పొడిగా మెతుకు అంటుకోకుండా వస్తుంది కొర్రన్నం. అలాగా మనం ఎక్కువ టైం నానబెట్టుకొని చేసుకోవడం వల్ల కొర్రన్నం చక్కగా మనకి డైజెషన్ అవుతుందండి. మెత్తగా త్వరలో చాలా తక్కువ టైంలోనే 10 నిమిషాల్లో ఉడికిపోద్దండి అన్నం. అదే చాలామంది నానబెట్టుకోవడం ప్రాసెస్ తెలియకుండా అప్పటికప్పుడు కడిగేసి మామూలు రైస్లో వండుకుంటున్నారండి. అది డైజెషన్ అవ్వడానికి చాలా కష్టం అండి. మిల్లెట్స్లోని ముందు మనం తినాలనుకుంటే ముందుగా మనం సాములు వదులతో మొదలెడితే మనకి డైజెషన్ అనేది మంచిగా ఉంటుందండి. ఫస్టే మనం కొర్రలు కానీ అండు కొర్రలు, అరికలు అవి తీసుకుంటే మనకి అవి త్వరగా డైజెషన్ అవ్వండి. అలాగే మనకి సాములు వదులైతే చాలా తేలిగ్గా అరిగిపోతే చాలా త్వరగా ఉడికిపోతాయండి. చూసారు కదా, డబుల్ బాయిలింగ్ పద్ధతి అంటే అండి, ఇది ముందు సగం ఉడికిన తర్వాత ఒక 60% ఇలా కొంచెం వాటర్ ఉడికే వరకు ఉంచుకొని అప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఎలా అంటే అండి, మనం ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని పెట్టుకొని ఒక గిన్నెతో మళ్ళీ స్టవ్ మీద నీళ్ళు పెట్టుకోవాలండి. ఆ నీళ్ళు గిన్నె మీద మనం ఈ ఉడుకుతున్న మళ్ళీ పాత్రను పెట్టుకుంటే మనకి కింద వాటర్ మరుగుతుంటే ఆ ఆవిరికి పైన ఉన్న రైసు ఉడుకుతూ ఉంటుందండి. అప్పుడు మనకు పొడిగా వస్తుంది. అది లేదనుకుంటే మనం గంజి వార్చైనా ఉడికించుకోవచ్చండి. లేదు మనం ఏంటంటే పైన మామూలు ప్లెయిన్ మూత పెట్టుకోవడం, బరువు పెట్టుకుంటే ఆవిరి అటు ఇటు పోకుండా చక్కగా మెత్తగా ఉడికిపోద్దండి. మనం దమ్ బిర్యానీ చేసుకుంటాం కదండి, ఆ టైప్లోనే ఇలా మనం వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చక్కగా పొడిగా మెత్తగా ఉడికిపోతాయండి. డబుల్ బాయిలింగ్ పద్ధతి అంటే ఇదండి. చూసారు కదా, డబుల్ బాయిలింగ్ అంటే కింద వాటర్ మరుగుతుంటే పైన రైస్ ఉడుకుతూ ఉంటుందండి ఆ ఆవిరికి. ఇప్పుడు మనకు అన్నం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకూడదండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే వేడి చల్లారితే మనకు అప్పుడు పొడిగా చక్కగా వస్తుందండి. వెంటనే కదిపితే ఆ వేడికి అసలే మిల్లెట్ అన్నీ చాలా చిన్నవిగా ఉంటాయి కదా, మెత్తగా అయిపోద్ది. చూడండి, చూడ్డానికి ఎంత చక్కగా కనిపిస్తుందో పొడిగా. ఇలా వండుకొని తింటే మనకి తినడానికి బాగుంటుందండి, మనకి మంచిగా డైజెషన్ అవుతాయి. చూసారు కదా, మన కొర్రల అన్నం అయితే రెడీ అయిపోయిందండి. నేను ఎలా చేశానో చూపించాను. ఈ మిల్లెట్స్ అన్నది మినిమం 6 గంటల వరకు నానబెట్టుకుంటేనే మనకి బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు మనకి అన్నం రెడీ అయిపోయింది. పప్పు గుమ్మడికాయ వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా మట్టి పాత్రలోని కూరలు కానీ రైస్ కానీ మిల్లెట్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇప్పుడు ఒక మట్టి పాత్రలోని వాటర్ పెట్టుకున్నాను కదండి, ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ పప్పు కూడా వేసుకోవాలండి. మన పూర్వీకులు ఇలా మరుగుతున్నప్పుడు, ఎసరు మరుగుతున్నప్పుడే బియ్యం కానీ పప్పు కానీ వేసుకొని వండుకునేవారు కాబట్టి అండి, అలాగే ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం ఏమీ రాకుండా ఉండేవి. అలాగే మనం ఈ పప్పు ఉడికేటప్పుడు కొంచెం నూనె వేసుకుంటేనండి అది మెత్తగా త్వరగా ఉడికిపోద్ది. అలాగే పప్పు ఉడికేటప్పుడు పైన మూత పెట్టుకోకూడదండి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్న
ఎయిర్ అనేది పోక మనకి గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ వస్తాయండి. ఇలా పైన వచ్చిన నురగను కూడా తీసేసుకోవాలి. అప్పుడు మనకి పప్పు తినడం వల్ల ఎటువంటి ఎసిడిటీ సమస్యలు కానీ ఏమి కడుపు ఉబ్బరం చేయడం కానీ ఏమి ఉండవండి. పూర్వకాలం మన పెద్దవాళ్ళు అలాగే నురగ తీస్తూ పడేసేవారండి. అప్పుడు ఎందుకు పడేసేవారో మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఇదన్నది మనకి మిల్లెట్ రాంబాబు గారని చక్కగా వివరంగా చెప్పారండి. మేము మొన్న రైతు నేస్తం ఫౌండేషన్కి వెళ్ళానని చెప్పాను కదండి. అప్పుడు ఏవి ఎలా వండించుకోవాలో ఎలా తినాలన్నది ఆయన చాలా వివరంగా చెప్పారండి. ఇప్పుడు పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఈ గుమ్మడికాయని అయితే ఇలా తొక్క చెక్కుకొని గింజలు తీసేసి ఇలా సొరకాయలా మనం ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఏ కూరగాయలను మరీ చిన్నగా తరగడం వల్ల అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయంటండి. ఒక మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల అయితే మనకి అందులో కూరగాయల్లో ఉన్న మంచి పోషకాలు మనకు అందుతాయంటండి. చూసారు కదండి. ఎలా అయితే నేను మూత కూడా ఫుల్గా పెట్టలేదండి. ఇలా సగం పెట్టి ఉడికిస్తున్నాను. ఇది చక్కగా మెత్తగా అయ్యే వరకు సగం అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఇందులోని టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసుకొని పెట్టుకుంటాం కదండి పక్కన, అవి కూడా వేసుకొని మొత్తం అంతా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మనకు టేస్టీకి తగిన పసుపు, కారం కూడా వేసుకోవాలి. చూసారు కదా. నేనైతే ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఈ గుమ్మడికాయ సగం ఉడికిన తర్వాత అయితే. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఏంటంటే మనకి గుమ్మడికాయ దానికి ఇలా పులుపు అన్నీ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. పసుపు, కారం, ఉప్పు ఇప్పుడు ఇవి 3 వేసేసుకొని అలా మీడియం మంటలోనే మట్టి పాత్రలో ఏమి వండుకున్నా మీడియం మంటలో ఉడికించుకోవడం వల్ల మంచి సమపాల్లో ఉడికి టేస్టీగా ఉంటాయండి. మట్టి పాత్రలు కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మట్టి పాత్రలు బ్రేక్ అయిపోతూ ఉంటాయండి. చూసారు కదండి. ఇలా అయితే నేను పప్పు కానీ ఇలా వండినప్పుడు ఎక్కువగా మట్టి పాత్రలోనే వండుతుంటాను. అలాగే మనం ఇప్పుడు త్వరగా అయిపోవాలని కుక్కర్లో వండేస్తున్నాం కదండి. దానివల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. పప్పు వండుకోవడానికి ముందు ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ రాకుండా ఉంటాయండి. అలాగే మనం అప్పటికప్పుడు కడిగి పెట్టడం వల్ల అయితేనండి మనకి ఎసిడిటీ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. చూసారు కదా. ఈ పప్పు ఇలా కలుపుకొని ఉడికిన తర్వాత అయితే మనం చింతపండు పులుపు కూడా వేసుకున్నాం కదండి. అది కూడా వేసుకున్న తర్వాత పప్పు అంతా మనకి మెత్తగా ఉడికే వరకు ఉంచుకొని చక్కగా అది మెత్తగా ఉడికిపోయిందా లేదా, ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయా లేదా చూసుకొని చూసారు కదండి. సగం బాగా ఉడుకుతున్న తర్వాత టమాటా ముక్కలు అన్నీ ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను కదండి. ఇది కూడా వేసేసుకొని బాగా మెత్తగా ఉడికించేసుకుంటే మనం పప్పు ఆనపకాయ ఎలా వండుకుంటామండి అలాగే పప్పు గుమ్మడికాయ కూడాను చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాంటివి తింటే మనకి గుమ్మడికాయ ముక్కతో చేసినవి రసం కానీ అంటే చక్కగా పప్పు కానీ హల్వా కానీ చాలా విధాలుగా చేసుకోవచ్చు. వడియాలని పెట్టుకుంటాం కదా. పిల్లల్ని గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగమంటే తాగరు కదండి. ఇలా పప్పుల్లోనే అట్లే వేసి వండి పెడితే సాంబార్లో చేసుకున్నప్పుడు ఇలా ముక్కల కింద వేసి చేసి పెడితే చక్కగా తింటారు. ఆ రసం ఆ పప్పులోని సాంబార్లో దిగి వాళ్ళకి వెళ్ళవలసిన పోషకాలు ఉంటాయండి. ఇప్పుడు పప్పు అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నానండి పక్కన. ఆ పోపు కూడా వేగిన తర్వాత ఇందులో మనం తిరగమూత వేసేసుకుందామండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర తెలుసు కదండి మనం పప్పుకి ఎలా వేసుకుంటామో. ఈ తిరగమూత కూడా వేసుకొని కలుపుకొని వెంటనే మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు పడద్దండి. అలా ఒక 10 నిమిషాలు అలా వదిలేసుకొని తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర అది వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది. ఇదైతే నేను ఎర్రకంది పప్పు వాడాను కదండి. చాలా బాగుందండి. పెసరపప్పులో కానీ ఏ పప్పులోనే వేసి వండుకోవచ్చు. ఇలాగ కొత్తిమీర అది కూడా ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి ఇందులో ఆకుకూరల్లో అట్లా ఉన్న పోషకాలు కూడా మనకి చక్కగా అందుతాయండి. ఇదైతే మనం రైస్లో కానీ చపాతీలో కానీ చక్కగా ఎందులోనే సర్వ్ చేసుకోవచ్చండి. దోశలోకి కానీ చాలా బాగుంటుంది పప్పు. ఇంతేనండి, మన పప్పు గుమ్మడికాయ రెడీ అయిపోయింది. నేను ఎలా చేశానో చూశారు కదా. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. మట్టి దాకలో చేయడం వల్ల పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. కొర్రన్నంలో కలుపుకోవడం వల్ల చాలా బాగుంది. చూశారు కదండి, మన పప్పు గుమ్మడికాయ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంతేనండి, మన వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. ఇలాంటి మంచి